హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం కిచిడి చేసుకుంటున్నాం. సో నేను కిచిడి ఎలా చేస్తాను ఈరోజు మీరు చూపిస్తున్నాను. మీకు కావాల్సిన పదార్థాలు టమాటా, మిర్చి, ఆనియన్, కొత్తిమీర అండ్ పుదీనా, యాలకులు, లవంగాలు, చెక్క, తర్వాత పెసరపప్పు, ఇది రైస్, ఇది ధనియా, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి. సో క్లారిటీగా చెప్తాను చూడండి. రైస్ వచ్చేసి 3, ఏ కప్ అయినా 3 గ్లాస్ అయితే గ్లాస్ కప్స్ ఏదైనా, ఇది 3 గ్లాసులు, ఇదైతే 2 గ్లాసులు, ఏ మెజర్మెంట్తో అయినా సరే. ఇది నేనైతే 3 గ్లాసులు రైస్ అండ్ మినపప్పు అయితే 2 గ్లాసులు తీసుకున్నాను. అట్లా మీరు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వేసుకుంటున్నాను. సో ముందు ఇదైతే మిక్సీ పెట్టేసుకోవాలి. ధనియా కనిపిస్తుంది, యాలకులు, చెక్క, లవంగ, తర్వాత కొంచెం ఆనియన్స్, ఇట్లా కొన్ని ఆనియన్స్ వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. కొన్ని తర్వాత మనం వేసేటప్పుడు బగారు చేసేటప్పుడు కొంచెం పక్కన పెట్టుకొని ఇవి వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఆయిల్ అండ్ సాల్ట్. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, సో కొద్దిగా నేను ఆయిల్ వేసుకున్నాను, కొద్దిగా గీ వేసుకున్నాను, మీరు మీ ఇష్టం. ఇప్పుడు హీట్ ఎక్కిపోయింది. 2 ఇలాచి, చెక్క అన్నీ వేసాను. పగలగొట్టాను, ఏందో పగులుతుంది. ఆనియన్స్ కూడా వేసేసాను, ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా వేసి, మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ తర్వాత మిర్చి తర్వాత మసాలా తర్వాత టమాటా, ఇట్లా లైన్గా వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ అప్పటికప్పుడు ఇందులో వేసి కలిపి మిక్సీ చేసుకుంటే ఆ స్పైసీ, ఆ ఘాటు మంచిగా ఉంటుంది. సో నేను ఇట్లా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటాను. టమాటా వేసాను. టమాటా కొద్దిగా మగ్గాలి, కొంచెం ఇట్లా తొందర మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత మొత్తం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటాను. సో బాగా మగ్గనిద్దాము. నాకు 4 మిర్చీలు సరిపోతాయి. మీకు ఎన్ని కావాలో అంత మిర్చి వేసుకోండి. ఫ్రై అవుతుంది. మేము వాటర్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు టోటల్గా 5 గ్లాసులు అయింది. సో 5కి 5 10 గ్లాసులు వాటర్ నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఇందులో. సో నేను వాటర్ వేసుకున్నాను, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇందాక కొంచెం వేసుకున్నాము, ఇప్పుడు ఇంకొంచెం, మొత్తానికి తగినంత. ఇప్పుడు ఎసరు వచ్చిన తర్వాత రైసు, పెసరపప్పు వేసుకుని ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది లెమన్ పిండుతారు, అది ఎవరిష్టం, ఆప్షనల్. తర్వాత మేమైతే తర్వాత అన్నం తినేటప్పుడు పిండుకొని తింటాం. ఇష్టమైన వాళ్ళు అట్లా చేసుకోవచ్చు. నేను రైసు, పెసరపప్పు అనేది కూరగాయలన్నీ కట్ చేసుకున్నాక నానబెట్టేసుకున్నాను. ఎక్కువ వద్దు, కూరగాయలన్నీ అన్నీ కట్ చేసుకున్న తర్వాత, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత రైస్ 2 నానబెట్టేసుకుంటే సరిపోతుంది. మినపప్పు కొద్దిగా ఫ్రై చేయండి, ఫ్రై చేసి నానబెట్టాలి. డైరెక్ట్ కాదు, జస్ట్ అట్లా ఫ్రై చేసి నానబెట్టాలి. మేము దీంట్లోకి కొబ్బరి పచ్చడి చేసుకుంటాము. కొబ్బరి పచ్చడి ఎట్లా చేసుకోవాలో ఇంకో క్లిప్లో చూపిస్తాను. మీకు మీ ఇష్టమైన పచ్చడి పెట్టుకొని తినొచ్చు. గట్టిగా తిన్నా బాగానే ఉంటుంది, మీ ఇష్టం. సో నాకు ఎసరు వచ్చేసింది, రైస్ వేసేసుకుంటున్నాను. క్లీన్గా రైస్ మొత్తం వేసేసుకుంటాను. సో నేను రైస్ అండ్ పెసరపప్పు 2 వేసేసాను. లిడ్ పెట్టేద్దాం, తర్వాత డిష్ అవుట్ చేద్దాం. ఓకే, ఈ విధంగా దగ్గర పడినప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. పూర్తిగా దమ్ అయినప్పుడు కొంచెం పైనుంచి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత పూర్తిగా దమ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. సో ఫైనల్గా మనం రైస్ అయితే డిష్ అవుట్ చేసేసాను. కొబ్బరి పచ్చడి విత్ పెసరపప్పు కిచిడి. చూసారుగా ఎంత విడివిడిగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.